హలో గైస్, మంత్రాలయం నుంచి సరౌండింగ్లో ఉన్న 5 ప్లేసెస్ని కవర్ చేశామని చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోలో. 4th ప్లేస్ అయిన పంచముఖి ఆంజనేయ స్వామి గురించి చెప్పాను. ఇది వచ్చేసి 5th లాస్ట్ అనమాట. పంచముఖి ఆంజనేయ స్వామి వెనుక భాగంలో ఉంటుంది శ్రీ లక్ష్మీ ఎరకాలంబాదేవి దేవాలయం. తప్పకుండా దర్శించుకోండి. వచ్చేసి కార్ తీసుకున్నాం కదా, సో అక్కడే విడిచాము. చెప్పులు కూడా కార్లోనే ఉండేసినాయి. ఇక్కడ చూడండి, ఉసుగా రాళ్ళు అనమాట. పిల్లలు మాత్రం నడిచేదానికి కావడం లేదు. వరుణ్ మాత్రం కొంచెం కూర్చుని వస్తున్నాడు. పంచముఖి ఆంజనేయ స్వామికి మళ్ళీ లక్ష్మీదేవి స్వామి టెంపుల్కి కొంచెం డిస్టెన్స్ చాలా ఉంది. వెనుక భాగంలో చూడండి, అందరూ కాళ్ళకి చెప్పులు లేకున్నట్లనే నడుస్తున్నారు. కొంతమంది 2-3 సార్లు వచ్చింటారు కదా, వాళ్ళకి అనుభవం అయి ఉంటుంది. రాళ్ళు రప్పలు ఉంటాయని వాళ్ళు మాత్రం వేసుకున్నారు. చాలామంది మాత్రం చెప్పలు లేకున్నట్లనే నడుస్తున్నారు. ఇక్కడ చూడండి, రాళ్ళు ఎంత బాగా జోడించారు. కన్నడలో రాస్తున్నారు. హాసికే దింబు అంటే బెడ్ అనమాట. స్వామీజీ ఇక్కడ విశ్రాంతి తీసుకునేటప్పుడు ఇలా ఉన్నిందని చెప్తున్నారు. అలాగే నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ చిన్న అంగిళ్ళు కూడా ఉన్నాయి. పిల్లలకి ఐస్ క్రీమ్ అంట, ఫ్రూట్స్ అంట, అవన్నీ తీసుకునే కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, మా బాబు ఏమో పేరుస్తున్నాడు. వాళ్ళ నాయన పేరుస్తుంటే రాళ్ళు వాళ్ళ నాయన చెప్తుంటే వీళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. మనసులో కోరికలు కోరుకుని ఇలా పేర్చాలని అంటున్నారు అక్కడ ఉండేవాళ్ళు. సో వాళ్ళు కూడా ఇలాగే చేస్తున్నారు. మా బేబీ మాత్రం ఊరికే ఆడుకుంటుంది. నడచడానికి కావడం లేదంట, అందుకని కొంచెం బ్రేక్ తీసుకొని వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, ఇదే దేవాలయం, లక్ష్మీదేవి దేవాలయం. దర్శించుకోండి. ఎవరైనా మంత్రాలయంకి వస్తే ఈ 5 ప్లేసెస్ మాత్రం కవర్ చేసుకోండి. చాలా చూడచక్కని ప్లేస్ అనమాట. టాక్సీ అలాగే ఆటో కూడా తీసుకుని వెళ్తారు. 150 రూపీస్ ఈచ్. చూడండి, దారిలో అంగిళ్ళు కూడా ఉన్నాయి. ఫ్రూట్స్వి, ఐస్ క్రీమ్వి అవన్నీ. ఇంతవరకు వీడియోని చూసారే కదా, అలాగే వెళ్ళకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా కొంతమందికి రీచ్ అనేది వెళ్తుంది. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.